హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండి పుట్నాల పప్పుతోటి ఒక హెల్తీ లడ్డుని తయారు చేసుకోబోతున్నామండి. దీన్ని తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హిట్టే తగ్గించేస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలండి. మీరు ఈ బియ్యంకి బదులుగా షుగర్ ఉన్న వాళ్ళైతే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మంటని లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెడల్పు ప్లేట్లోకి మనం వేయించుకున్న బియ్యాన్ని తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పుట్నాల పప్పు అయితే సరిపోతుంది. మంటని లోలో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బియ్యాన్ని వేయించినంతసేపు పుట్నాల పప్పు వేయించకూడదు, మాడిపోతాయి. కొంచెంసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం ప్లేట్లోకి పుట్నాల పప్పు కూడా వేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పుట్నాల పప్పు ఎంత తీసుకుంటున్నామో అలాగే పల్లీలు కూడా వేసుకొని 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వీటిని సపరేట్గా వేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. స్టవ్ని వెంటనే సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు వేయించితే సరిపోతుంది, లేకపోతే నువ్వులు అనేవి మాడిపోతాయండి. 1 నిమిషం వేయించుకొని వేరొక ప్లేట్లోకి సపరేట్గా వేసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న బియ్యాన్ని పుట్నాల పప్పుని మెత్తగా 4-5 రౌండ్స్ గ్రైండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి, పిండి అనేది మెత్తగా రావాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బియ్యాన్ని ఎక్కువసేపు మిక్సీ పట్టుకోవాలండి. పుట్నాల పప్పు ఇట్టే మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది, బట్ బియ్యం వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఒక 4-5 రౌండ్స్ మిక్సీ ఆడించుకోవాలండి. ఇప్పుడు మిక్సీలోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కూడా వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకున్న బియ్య పిండిలో వేసుకొని మరొకసారి ఇదంతా కలిసిపోయే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పిండిని. ఒకవేళ మీకు లడ్డు సాఫ్ట్గా రావాలంటే జల్లించుకోవచ్చండి ఈ పిండిని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు తురుముకున్న బెల్లం అలాగే 1/2 కప్పు నీళ్లు పోసుకొని మంటని లోలో పెట్టుకొని గట్టితోటి కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని కరిగించుకోవాలండి. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. ఈ బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసుకొని దానిపైన ఫిల్టర్ పెట్టుకొని మనం కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల దీంట్లో ఏమన్నా చెత్తలు కానీ ఇసుక కానీ ఉంటే పోయిద్ది. మనం లడ్డు తినేటప్పుడు పంటికి ఇసుక తగలకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ వేసుకొని మంటని లోలో పెట్టుకొని మరిగించుకున్న తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇదంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత పైపైన ఇలా నురగలు వస్తుంది చూసారా? ఇలా నురగలు వచ్చినప్పుడు మనకి స్టింగ్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు అండి, పాకం వచ్చినట్లు. ఇప్పుడు ఈ మరుగుతున్న పాకంలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకోవాలండి. ఎట్ ఏ టైం వేసుకోకూడదు. అలా వేసుకోవడం వల్ల ఉండలు కట్టుకుపోయి లడ్డు అనేది సక్రమంగా రాదు. కొద్దిగా వేసుకొని గడ్డతోటి తిప్పుకుంటూ మరొకసారి సెకండ్ బ్యాచ్ కూడా వేసుకోవాలండి. బాగా తిప్పుతూ ఉండాలి. మంట అనేది సిమ్లోనే పెట్టుకొని ఉండలు అనేవి కట్టకుండా ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే లడ్డూలు అనేవి కరెక్ట్గా రావు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దగ్గర పడిపోయింది చూసారా? ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరొకసారి స్పూన్ తోటి ఇది మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వదిలేయాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని. 3 నిమిషాల కంటే ఎక్కువసేపు ఈ పిండిని చల్లారనివ్వకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ పిండిని ఒకసారి కలుపుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమం అంతా ఒకసారి మెత్తగా ఇలా మద్దన చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా, లేకపోతే పిండి అనేది గట్టిపడిపోతుందండి. ఇక్కడ బియ్యం పిండి కదా, బెల్లం పాకాన్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనం అరిసెలకి ఎంత తొందరగా చేసుకుంటామో ఇక్కడ కూడా ఈ లడ్డూలు అంత తొందరగా చేసుకుంటే మంచిది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో కొద్దిగా పిండి తీసుకొని చిన్న బాల్స్లా చేసుకోవడమేనండి. లడ్డూలా ఇలా చేసుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లడ్డూల్ని కొద్దిగా వేసుకోవాలండి. ఇలా లడ్డూలు చేస్తున్నప్పుడు మనం దీనిపైన అంటే ఈ పిండి పైన ఏదో ఒక క్లాత్ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టుకుంటే పిండి అనేది గట్టిపట్టుకోకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా అన్నిటినీ చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి హెల్తీ అయిన
బియ్యం పిండి పుట్నాల పప్పు లడ్డు రెడీ అయినట్లేనండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుందండి. దీన్ని 15 రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. దీంట్లో కాపర్, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.